మికిలి కనికరము కలిగిన మా ప్రభువా, ఇంతవరకు మిమ్మలను గణపరచి ఆరాధించి మీ వాక్యాన్ని ధ్యానం చేయటకు మేము సిద్ధపడుతున్నాము స్వామి. మీ పిల్లలు ఎంతో ఆసక్తితో మీ పాద సన్నిధికి విచ్చేసి ఉన్నారు. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది. మీరు మాతో మాట్లాడండి. ప్రతి విధమైన చీకటి శక్తులను బంధించి మీ సేవకుడు మీ పక్షాన్ని నిలబడుతూ ఉండగా నా నోట మీ మాటలుంచి నా నోటిని మీ అగ్నితో కాల్చి మా అందరినీ కేవలం మీ మాటలతో బలపరిచి సహాయం వచ్చేమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాను. నన్ను ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించినటువంటి దైవజనులకు, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఇవ్వబడినటువంటి టాపిక్ కదా, టాపిక్ వైజ్ వెళ్తున్నారు కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రేమించు వారికి జీవ కిరీటము. చాలు, ఒకసారి ఆలోచించండి. ఆ ప్రారంభం మాట చూడండి ఒకసారి ఎలా ఉందో. సహించువాడు ధన్యుడు. చివరి మాట చూడండి, అదే లైన్లో ఏమన్నాడు? వారికి ఏమొస్తుందంట? అది మనసు పెడదాం ఒకసారి ఆ మాట మీద. జీవ కిరీటం రావాలి అని అంటే శోధన సహించాలా? అంటే శోధన తప్పనిసరిగా? నా ప్రశ్న అర్థమవుతుందా? క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఎప్పుడు మాకేమి ఇవ్వాలి, అసలు మంచివారికి లేకపోతే నీతిమంతులకే ఎందుకు శ్రమలు? ఇది తెలియక చాలా మంది నేటి దినాల్లో వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుడు అంటే చాలా మంది దృష్టిలో ఏంటంటే మేము అడగాలి, ఆయన ఇవ్వాలి. అడగడం మా పని, ఇచ్చేది ఇంతవరకే తెలుసుకున్నారండి. మనిషి దేవుణ్ణి ఎలా చూస్తున్నాడనంటే అవసరాలు తీర్చేవాడు, మేము అడిగితే ఇవ్వాలి. ఈ శోధన కానీ శ్రమ కానీ ఇవన్నీ కూడా ఆలోచించేటువంటి క్రైస్తవ తరం తగ్గిపోతుందండి, నశించిపోతా ఉంది. సేవకులం కూడా ఎలాగ అయిపోయిందని అంటే పరిస్థితి, మా దగ్గర రండి స్వస్థత, మా దగ్గర రండి మీకు ఏం నేర్పిస్తున్నామంటే స్వస్థతలు, అద్భుతాలు, గొప్పతనాలు ఇవే. కానీ అసలు మిమ్మల్ని నిలిపే విధానం, శ్రమలో నిలబడగలిగేటువంటి విధానాన్ని నేర్చుకోవడానికి విశ్వాసులు సిద్ధంగా లేరు, చెప్పేటువంటి సేవకులు కూడా లేరు. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పాఠం అదే. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఈ మాటలు చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మొదటి రెఫరెన్స్ లూకాసు వార్త 16వ అధ్యాయం 20వ వచనం. ఈ మాట చూడండి. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. చాలండి, చాలా మాట చాలంటే చూడండి. లాజరు అను ఒక దరిద్రుడు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు దరిద్రుడుగా ఉంటాడా?
మరి లాజరు దేవుణ్ణి నమ్ముకున్నాడా లేదా? లాజరు దేవుణ్ణి ప్రేమించాడా లేదా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మునకు ఆనుకుని ఉన్నాడు. వెరీ గుడ్ పిల్లలు, మీరు ఎంత బాగా చెప్తారు. మరి ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూడండి, లాజరును ఒక దరిద్రుడు. అంటే దరిద్రాన్ని పోగొట్టేటువంటి చర్చిలు లేవా ఆ రోజు? దరిద్రాన్ని పోగొట్టేటువంటి శాలలేవి లేవా? స్వస్థత శాలలు ఉన్నట్టు. నా మాట అర్థమవుతుందో లేదు మీకు? లాజరును ఒక దరిద్రుడు ఉండేను. చనిపోయిన తర్వాత తెలిసింది లాజరు అనేవాడు దరిద్రుడైనా భూమి మీద ఎక్కడున్నాడు? ఆయనతో పాటు సిమిలర్ ఇంకొక ఆయన ఉన్నాడు, డబ్బున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? అది చెప్పాలనంటే నీతిమంతులకు కలుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా లేఖనాల్లో చెప్పాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, శ్రమలు అనుభవించిన గలతీయులు అని అంటాడు. వాళ్ళు ఏం పాపులు కాదంట. వాళ్ళు ఏంటంటే ఎక్కడా కూడా అన్యాయం చేయలేదంట, ఎవరిని మోసం చేయలేదంట. కానీ అక్కడ ఏమన్నాడు చూడండి, ఏ మోసం చెయ్యకపోయినా ఏ అన్యాయం చేయకపోయినా వారికి ఏమొచ్చిందంట? శ్రమలు వచ్చాయి. ఇవన్నీ నీతిమంతులకే. మూల భాషల్లో ఖచ్చితంగా అక్కడ చెప్పాడు, నీతిమంతులకు శ్రమలు అని అంటాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఆకలితో అలమటిస్తున్న నీతిమంతులు అన్నాడండి. ఏమండి, నీతిమంతులకు ఏమొస్తుందంట? మీరు అన్ని నేను స్పీడ్గా చెప్తున్నాను, మీరు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి, టైం సరిపోదు కనుక. నీతిమంతులకు ఏం కలుగుతుంది? ఆకలి. ఇదే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చూస్తే తృణీకరింపబడిన నీతిమంతులు అన్నాడండి. తృణీకరింపబడిన, చెప్పండి మీరు, నీతిమంతులు. ఇంకా ఇదే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చూస్తే తక్కువ స్థానంలో ఉన్న నీతిమంతులు. నీతిమంతులకు ఉన్న స్థానం ఏంటో తెలుసా? పెద్ద ఆధిక్యతలు లేవు, సింహాసనం లేదు, ఎవరు కూడా వారిని ఏమీ సన్మానం చేయట్లేదు. వీళ్ళ గురించి లేఖనం ఏం చెప్పిందనంటే చాలా దిగువ స్థానంలో ఉన్నటువంటి నీతిమంతులు అంటాడు. ఇదే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో తేలికగా మరవబడుచున్న నీతిమంతులు. నీతిమంతులకు ఉన్న టైటిల్ చూడండి ఎలా ఉన్నాయో. లాజరు దరిద్రుడు ఉండేను అని అన్నాడు. అక్కడి నుంచి ప్రారంభిస్తే ఎన్ని వచ్చినాయో చూడండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే బహుమానము పొందని నీతిమంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఏమండి, ఏమి రాలేదు ఆయనకి? నీతిమంతుడే, కానీ బహుమానం రాలేదు. ఆయన పేరు మీకు తెలుసా మీకు? మొర్దెకై. బహుమానం పొందలేదు. ఇంకేమన్నాడు తెలుసా? హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, దుర్మార్గుల చేత ఏలబడుచున్నటువంటి నీతిమంతులు అనే మాటలు వాడాడండి. చూడండి, ఇవన్నీ కష్టాలే. ఇంకో మాట చెప్తాను మీకు. నీతిమంతులుగా ఉండి మరణం సంభవించినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని అంటే లేఖనంలో చెప్పాడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో గోపురము పడి చనిపోయిన నీతిమంతులు. నీతిమంతుల మీద పడిందంట గోపురం. ఆశ్చర్యంగా లేదా? మీరు ఎన్ని చెప్పము మనం అసలు. ఈ ప్రారంభమే ఇలా చెప్పడానికి ఇష్టపడం. రండి దేవుడు అద్భుతాలు, అందుకనే పోయింది. అందుకనే సంఘం విశ్వాసులు రాటు తేలట్లేదు. చెప్పాను కదా, అడగటం ఆయన ఇస్తాడు, మేము అడగడం ఆయన ఇవ్వడం. ఇంకేం జరిగిందనంటే రాళ్లతో కొట్టబడిన స్టెఫన్. ఇంకో విషయం చెప్పనా, అందమైన భార్య కలిగి దావీదు చేత చంపబడిన ఊరియా. అందంగా ఉండడం కూడా నేరమేనా? యెజెబెలు ద్వారా చంపబడినటువంటి నాబోతు. యెజెబెలు ద్వారా చంపబడినటువంటి నాబోతు ఏం కలిగింది మీకు తెలుసు. అది ఇంకా చెప్పాడు లేఖనంలో,
అనేక శ్రమలు అనుభవించి, అపోస్తుల కార్యాలు చెప్పాడు 14వ అధ్యాయంలో, మీరు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని నేను మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇదండి. మీకు అర్థమైందో లేదో? అర్థమైందా? క్రైస్తవులు కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు, ఏమంటే నీతిమంతులకు ఆకలి అన్నారు పాస్టర్ గారు, నీతిమంతులకు కష్టాలు అన్నారు, నీతిమంతులకు మరణము కూడా అని చెప్పారు. ఏమిటండి రాత్రి మేము ఏమి నేర్చుకుని వెళ్ళాం? ఈ శ్రమలు చెప్పడానిక ఈ కోటాలు? ఈ శ్రమల్లో మాకేమైనా హోప్, ఆనందం, ఓ సంతోషం, ఒక వెసులుబాటు ఏమైనా ఉందా అని అంటే ఉందనే విషయాన్ని దేవుడు అనాది నుండి చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లేవియకాండం 26వ అధ్యాయం 11వ వచనం. లేవియకాండము 26వ అధ్యాయము మరియు చూడండి 26:11లో, అంటే నేను బి పార్ట్ చదువుతాను. బి పార్ట్ అంటారు. బి పార్ట్ లో ఉంటే, నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. చూడండి, నా మందిరమును ఎక్కడ ఉంచుతానంటున్నాడు? మీ మధ్యను ఉంచేదను. ఈ మాట వినండి, ఇక్కడి నుంచి చూడండి. అంటే ఇవన్నీ కూడా జనరల్ విషయాలు చెప్పేశాను మీకు. నా మందిరమును మీ మధ్య ఉంచేదను. మన జీవితాన్ని దేవుడు ఒక అద్భుతంగా మలచడానికి ఒక చక్కని మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట మనం నేర్చుకున్నాం. చూడండి, దేవుడు ఏం చేశాడు అని అంటే, ఒక మందసం తయారు చేయమన్నాడండి. మీకు తెలుసు కదా మందసం అంటే? తెలుసు కదా. మోషేని పిలిచి, మోషే నువ్వు ఒక మందసాన్ని తయారు చేయాలి అని చెప్పి దాంట్లో 3 వస్తువులు పెట్టాడు. మీకు తెలుసు కదా, మందసం అంటే ఈ షేప్ అనమాట. కొన్ని సంఘాల్లో ఇది ఉంటుంది అనమాట, ఆల్టర్ మీద పెడతా ఉంటాం. దాంట్లో 3 వస్తువులు పెట్టాడండి. ఒకటి ఏంటంటే, కాదండి, వాక్యం పెట్టాడు మొదటిది. మన్నా కూడా ఉంది, అది రైటే. మొదటిది ఏం పెట్టాడంటే దాంట్లో ఆజ్ఞలు పెట్టాడు. వెరీ గుడ్, మీ అందరికీ తెలుసు. రెండవది ఏం పెట్టాడనంటే మన్నా పాత్రలు పెట్టాడండి. దాంట్లో ఆ బాక్స్ లో పెట్టాలి. మూడవది ఏం పెట్టాడనంటే చిగురించే బాగా గమనించాలి. ఎందుకు పెట్టాడు ఆలోచిద్దాం. దేవుడు దాన్ని ఎందుకు ఏర్పాటు చేసి అని అంటే, మనిషి యొక్క స్వభావం ఎప్పుడూ కూడా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. అక్కడ ఆ స్ట్రక్చర్ ఎంత బాగుంటుందని అంటే, ఆ మందసం చేసి ఇప్పుడు 3 మీరే చెప్పారు. ఒకటి ఆజ్ఞలు, రెండవది మన్నా, మూడవది కర్ర. పైన ఏం పెట్టాడంటే కరుణాపీఠం అన్నాడు. తెలుసు కదా మీకు. ఈ 3టికి అర్థం చెప్తున్నాను చూడండి. ఈ 4టికి అర్థం. మనం మందిరానికి వచ్చేసాం, కూర్చున్నాం, మాట వింటున్నాం. ఏం చెప్తున్నాడు ఈ మందసాన్ని చూపిస్తూ అని అంటే, మనిషి ఎప్పుడు కూడా వాక్యానికి విరుద్ధంగా ఆలోచిస్తాడండి. మనిషి తలంపు ఏంటో తెలుసా? ఎప్పుడు ఎగినిస్తే. వాక్యాన్ని ఖచ్చితంగా చెప్తున్నాడు అనుకోండి పాస్టర్ గారు, నచ్చదండి. అందుకని వాళ్ళకి ఆ వాక్యం నచ్చలేదు. మోషే చెప్పినటువంటి మాటలు నచ్చలేదు. అందుకనే కోపం వచ్చి దాన్ని ఏం చేశాడు మీకు తెలుసు, మరలా దేవుడు ఇవ్వాల్సి వచ్చింది. మనిషి యొక్క ఆలోచన ఎప్పుడు వాక్యానికి విరుద్ధంగా ఉంటాడండి. నెంబర్ 1. రెండో పని ఏంటో తెలుసండి, దేవుడిచ్చిన సమృద్ధికి ఎప్పుడు కూడా మనిషి తిరుగుబాటు చేస్తాడండి. ఆ మన్నా పాత్రలో దేనికి సాదృశ్యం అని అంటే సమృద్ధి. ఎక్కడి నుంచి ఇచ్చాడు ఆహారం మీకు తెలుసు కదా, పైనుంచి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు, అయ్యా ఎప్పుడు ఇదే తింటామా, కొంచెం ఏమన్నా టేస్ట్ ఉండదా, ఏమన్నా మంచి కూరలు ఏమి ఉండవా అని అంటే, దేవుడు ఏం చేశాడు మీకు తెలుసా? ఏమి ఇచ్చాడు? అన్నీ పెట్టాడు. అయినా వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? తృప్తి ఉంటుందా మనిషికి? 1 కోటి ఇచ్చినోడికి తృప్తి పడతాడా? 2 చేయాలనుకుంటాడు. 2 ఇచ్చినోడికి 3 చేయాలనుకుంటాడు. తృప్తి అనేది లేదు. ఆహార విషయంలో తృప్తి ఉండదు,
డబ్బు విషయంలో తృప్తి ఉండదు, అందచందాల విషయంలో తృప్తి ఉండదు, తెల్లగా ఉన్నవాడికి ఇంకా తెల్ల కావాలి. ఈ రెండోది ఏం చెప్తున్నానంటే, ఈ మనిషి అన్నవాడు ఎప్పుడూ కూడా దేవుడిచ్చేటువంటి సమృద్ధి మీద తిరుగుబాటు చేస్తాడు. ఇది మానవ నైజం. మీరు ఎంత భక్తిపరులు అవునామండి, ఎంత సీనియర్ విశ్వాసులు అవునామండి, ఏదైనా సరే. ఇది రెండవ ఆలోచన. మూడవది ఏంటో తెలుసా? మానవ నైజం మూడవ పద్ధతి ఏంటో తెలుసండి? ఇందాక మూడో దానికి మీరే చెప్పారు, ఏమన్నారు? అది దేనికి సాదృశ్యమో తెలుసా? పరిచర్య. అంటే యాజక ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు మనిషి. యాజకుడు అంటే ఇష్టం ఉండదు. ఆ పాస్టర్ గారు అండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు యూట్యూబ్కి వెళ్ళారు అనుకోండి, ఈ పాస్టర్ చూడండి ఎలా చెప్పాడు, ఆ పాస్టర్ చూడండి, ఈ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారి మీద, ఆ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారు, ఈ ఇద్దరు పాస్టర్లను చూసి ఇంకొకడు పలానా ఓటు తయారయ్యాడు. ఆ తమిళనాడులో దినకరన్ గారు పంచి కట్టుకుని సంక్రాంతి చేసాడంట, చూసారా మీరు? డిజెస్ దినకరన్ గారి కొడుకు పాల్ దినకరన్ ఏం చేశాడంట? సంక్రాంతికి వెళ్ళాడు, పొంగల్ చేశాడంట, పంచి కట్టుకుని కొండ దగ్గరికి వెళ్ళి పాలు వెలిగించి. చూసారా మీరు? ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి గొడవలు. నేను మెడ్రాస్లో చదువుకున్నా. వాళ్ళకున్న ఆచారం ఏంటో తెలుసా? తమిళనాడు వాళ్ళకి కానీ కేరళ వాళ్ళకి కానీ కొన్ని పండుగలు ఉన్నాయి. ఓనం అనే పండుగ ఉంటుందండి వాళ్ళకి. అది క్రైస్తవులు చేసుకుంటారు, క్రైస్తవేతరులు చేసుకుంటారండి. మన తమిళనాడు వాళ్ళు ఏం చేస్తారనంటే పొంగల్ అనే పండుగ చేస్తారండి. క్రైస్తవులు చేస్తారు, క్రైస్తవేతరులు చేస్తారండి. ఆంధ్రలో మనం పండుగ చేస్తామండి, ఉగాది అని. అది హైందవులే చేస్తారు కానీ క్రైస్తవులు చేయరండి. అదవుతుందండి ఆ మాటలో. కనుక కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. క్రైస్తవులు క్రైస్తవేతరులు కలిసిపోతారు. అలాగే క్రైస్తవులు మరి ఆ తమిళనాడులో ఈ పండుగ చేస్తా ఉంటుంటే ఇంకో పాస్టర్ గారు చూడలేక, ఇది చూసారా, ఆయన పంచి కట్టుకుని వెళ్ళాడు, అక్కడేమో పొయ్యి వెలిగించాడు, ఈ సంక్రాంతి చేయటం ఏంటి? నేను అక్కడ చదువుకున్నాను కనుక తెలిసింది. చదువుకోకపోతే నేను కూడా అలాగే అనుకున్నాను. ఎప్పుడు కూడా మనిషి దేని మీద తిరుగుబాటు చేస్తున్నాడు తెలుసా? యాజక ధర్మం మీద తిరుగుబాటు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, 3 అట్ల మీద తిరుగుబాటు. ఒకటి వాక్యమే, వెరీ గుడ్, మంచి పిల్లలరా మీరు, మా వాక్యం మీద తిరుగుబాటు. రెండవది సమృద్ధి మీద తిరుగుబాటు, తక్కువని చెప్పాలి. మూడవది యాజకుడి మీద తిరుగుబాటు. ఈ 3 విషయాల్లో మానవుడు తిరుగుబాటు చేస్తూ ఉన్న పైన కరుణాపీఠం అని ఒకటి పెట్టాడండి. ఎలా ఉంటుందండి ఈ కరుణాపీఠానికి? అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఈ 3 విషయాల్లో తిరుగుబాటు చేస్తూ ఉన్నా ఒక్కసారి ఈ విషయాన్ని నీ హృదయంలో ఆలోచించి, ప్రభా నేను దీనికి వ్యతిరేకంగా చెయ్యను ప్రభా, నేను దూరంగా ఉంటాను ప్రభా, యాజక ధర్మానికి కానీ వాక్యానికి కానీ దేనికి నేను వ్యతిరేకంగా ఉండదనంటే ఆ పైనున్న కరుణాపీఠం ఉందే, నేను నిన్ను క్షమిస్తాను అనడానికి గుర్తుగా పెట్టాడండి. ఎంత ప్రేమ అండి మన దేవునికి! ఆలోచిస్తున్నారు మీరు? అందుకని అక్కడ ఏమన్నాడంటే చక్కటి మాట, ఆ మాట మీరు చదివారు, నా మందిరమును మీ మధ్య ఉంచేదను అని చెప్పాడండి. అని చెప్పి అక్కడ మీరు ఆ పుస్తకంలో చూస్తే కొన్ని పండగలు గురించి చెప్పాడు ఆయన. అంటే ఎందుకు ఈ పండగల గురించి చెప్పాడు అని మీరు ఆలోచిస్తే, ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఇందాక ప్రారంభంలో చెప్పినటువంటి మాటను బట్టి ఎవరున్నారని చెప్పాను? లాజరును ఒక దరిద్రుడు. ఈ నీతిమంతులకి ఇన్ని కష్టాలు వచ్చినాయి కదండి, మీరు ఇవన్నీ చెప్పారు కదా అని మీరు అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే బాగా ఆలోచించండి. క్రైస్తవ జీవితం ఏమండి, దేవుడు చెప్పినట్లుగా నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచి మీ జీవితాన్ని ఒక పండుగగా, ఒక ఆనందకరమైనటువంటి జీవితంగా నేను మలచడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనము చూడగలుగుతున్నామండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో? మంచి మాట అండి. అందుకని ఇప్పుడు ఏం చేశాడు అని అంటే దానిలో నుండి మనం ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. చూడండి, మీరు ప్రత్యక్ష గుడారం యొక్క రంగులు అనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ అక్కడ ఏం చెప్పాడనంటే నిర్గమాకాండంలో మంచి మాట చెప్పాడండి. 19వ అధ్యాయం మీరు ఒకసారి తీయండి.
19వ అధ్యాయం చూస్తే మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి 3వ నెలలో ఆరంభమునందే వచ్చిరి వచ్చి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అనే మాట ఇక్కడ రాశారండి. కొంచెం చూడండి, కొంచెం కష్టంగా ఉంటాయి ఈ మాటలు. ప్రారంభంలో కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. మీరు దీన్ని కొంచెం అర్థం చేసుకుంటే అడ్జస్ట్ అయితే ఈజీ అయిపోతుంది ప్రసంగం. ఈ మాట గుర్తించాలి. వారు ఎక్కడికి వచ్చారనంటే సీనాయి అరణ్యం. ఇక్కడ దాదాపుగా 11 నెలలు ఉన్నారంటండి. అరణ్యంలో 11 నెలలు ఉన్నారండి. ఈ 11 నెలల్లో కనీసం 2 సార్లు కొండ మీద ఉన్నాడండి ఈయన. అంటే 9 నెలల్లో దాదాపు 3 నెలలు కొండ మీద ఉన్నాడండి. ఆలోచించండి, 9 నెలల్లో మోషే దాదాపు ఎంతకాలం ఉన్నాడు? 3 నెలలు కొండ మీద ఉన్నాడండి. ఈ 6 నెలలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఏం చేశారు అని అంటే, వీళ్ళ పని ఏంటంటే ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేశారండి. మీరు బాగా క్యాచ్ చేయాలి ఈ పాట. వీళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేశారు. అంటే మోషే కొండ మీద ఉంటే వీళ్ళు చేసిన పని ఏంటి? దేవుని మందిరం కట్టాలి అని అంటే మీరు బాగా గమనించండి, 1:2 అండి. దేవుని పాద సన్నిధిలో 1% గడిపితే 2% పనులు అవుతాయండి. ఎంతకాలం ఉన్నాడు? 9 నెలలు అని చెప్పాను నేను. 3 నెలలు ఉన్నాడు. ఇక్కడ పని ఎంతకాలం జరిగిందండి? దేవుని పాద సన్నిధిలో 1% గడిపితే నీకు 2% పనులు ఆయనే చేస్తాడు అన్నట్లుగా మనకి లేఖనాల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాం. ఏమండి? ఇప్పుడు చూడండి, నిర్గమాకాండం 26వ అధ్యాయం 14వ వచనం. 26:14. మరియు ఎర్ర రంగు వేసిన పుట్టేళ్ల తోళ్లతో పైకప్పును దాని మీదుగా సముద్ర వత్సల తోళ్లతో. ఇక నుంచి మీరు చాలా మనసు జాగ్రత్తగా పెట్టండి. ఇక నుంచి చాలా ఆత్మీయమైన అర్థాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. నేనేం చెప్తున్నానంటే, నేను ముందు మీకు చెప్పిన రిఫరెన్స్లన్నీ కూడా కష్టాల్లాగా అనిపించినాయి, శోధనలాగా అనిపించినాయి, నీతిమంతులకు అనేక శ్రమలు వస్తున్నాయని అనిపించినాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ శ్రమల్లో, ఆ కష్టాలలో నేను నిర్మాణం చేయమన్న ప్రత్యక్ష గుడారాన్ని ఒక్కసారి మీరు చూస్తే, ఆ ప్రత్యక్ష గుడారంలో అన్ని కూడా రంగులతో చేయబడ్డాయి. క్రైస్తవ జీవితం ఒక రంగుల మైలే గాని శోధనలు గుండా వెళ్ళేది కాదు అనే మాటను జ్ఞాపకం చేసి, అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, కొన్ని తెరలు చేయమన్నాడండి. తెర, ఆ తెరలకు ఏం పెట్టాడనంటే నీల, ధూమ్ర, రక్తవర్ణం అని పేరు పెట్టాడండి. చెప్పండి, నీలవర్ణము, ధూమ్రవర్ణము. నీలం అంటే ఏంటో తెలుసా? నీలం దేనికి సాదృశ్యం అని అంటే పరసంబంధమైన పిలుపుకు సాదృశ్యం. ప్రత్యక్ష గుడారములో దేవుడు పెట్టినటువంటి ఆ విషయాలు మనం ఆలోచిస్తే నీలము అన్నాడు. నీలం అంటే పరసంబంధమైనది. రెండవది ధూమ్రము, ఉన్నతమైనటువంటి పిలుపు జ్ఞాపకం చేసేది. మూడవది రక్తవర్ణము, పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఈ 3 కూడా జ్ఞాపకం చేసిన తర్వాత ఇప్పుడు 26వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్తే, అమ్మ చదివారు ఇందాక, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లను పైకప్పును చేయవలెను. ఈ మాట చూడండి. ఇప్పుడు లోనికి వెళ్తున్నాం. ఇది అనుకోండి ప్రత్యక్ష గుడారం. బాగా ఆలోచించండి. దేవుని యొక్క ప్లాన్ చూడండి ఎలా ఉందో, ప్రణాళిక. వెళ్ళగానే ఏం కనబడిందంట? ఒక కవర్ వేసాడు పైన. ఆ కవర్ పైన మరో కవర్ ఉంది. 2 ఉన్నాయి అక్కడ. మీరు చూస్తే 2 ఉన్నాయి. లోన్ నుంచి చూస్తే ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోలు అంటండి. పై కవర్ చూడండి ఎలా ఉంది? ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోలు. దీంట్లో చాలా ఆత్మీయమైన అర్థం.
దానిపైన ఏం చేశాడంట? రెండోది పైన ఎలా వేసాడంట? సముద్ర వత్సల. అంటే బయటి నుంచి చూచేటువంటి వారికేమో సముద్ర వత్సల తోళ్ళు నల్లగా కనబడుతున్నాయండి. లోనకెళ్ళి చూసినటువంటి వారికేమో కింద నుంచి పైకి చూస్తే ఎలా కనబడుతుంది? ఎర్రగా కనబడుతుందండి. నేనేం చెప్తున్నానంటే క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఒక రంగుల వలయంగా చేశాడు. కష్టాల గుండా, శోధనల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళాలనేటువంటి ఆలోచన కాదు. ఆయన ప్రారంభము నుండి ఈ ప్రత్యక్ష గుడారాన్ని మీరు చూసినప్పుడల్లా మీ జీవితం అద్భుతం, మీ జీవితం ఒక పండుగ, మీ జీవితం ఒక ఏడుపు కాదు, అది ఎప్పుడు కూడా ఆనందమయం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇక్కడ ఏం చేశాడనంట? ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోలు. అంటే 2 పొరలు ఉన్నాయన్నమాట అండి. మనం ఇప్పుడు ఏం చేసాం? స్లాబ్ వేసేసాం కదండి. దానికి ఏం చేశాడో తెలుసండి? 2 కవర్ చేశాడండి. లోన్ నుంచి వస్తే ఎలా కనబడుతుందండి? రెడ్. పొట్టేలు తోలుకి ఏం రంగు వేశారంట? ఎర్ర రంగు వేశారంట. పైన వేసాడంట సముద్ర వత్సల తోలు. అంటే సముద్రంలో దొరికేటువంటి ఒక పెద్ద చేపను తీసుకుని దాని తోలుని తీసి శుభ్రం చేసి పైన కట్టారు. పైనుంచి ఏమో నల్లగా కనిపిస్తోంది, లోన్ నుంచి చూస్తేనేమో ఎరుపుగా కనిపిస్తోంది. అంటే పైకప్పు 2 పొరల సమ్మిళితం అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఆలోచించండి. కింద చూద్దాం ఒకసారి. క్రింద చూస్తే మీరు బాగా ఆలోచిస్తే ఏమండి, ఫ్లోరింగ్ వేసినట్టు మనకు కనబడలేదండి ప్రత్యక్ష గుడారంలో. మీరు ఆలోచించారా? మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత దాని బొమ్మను కనుక మీరు చూడగలిగితే ప్రత్యక్ష ఇసుకలాగా ఉంటుందండి. అంటే ఎందుకంటే వాళ్ళు ఎడారిలో ప్రయాణం చేస్తూ, ఎడారిలో వెళ్ళిపోతూ అక్కడ తాత్కాలికంగా గుడారాన్ని నిర్మాణం చేసుకునేవారు. అదే ప్రత్యక్ష గుడారం. అంటే రాబోయేటువంటి మందిరానికి సాదృశ్యంగా, సొలొమోను కట్టేటువంటి మందిరానికి సాదృశ్యంగా దేవుడు ముందే చెప్పాడు. కింద ఇసుక ఎలా ఉందో అలాగే ఉంటుందండి. ఫ్లోరింగ్ ఏమీ చేయలేదండి. చేసిందంతా ఎక్కడ చేశాడంటే పైన చేశాడండి. బాగా గమనించండి. ఒకసారి మనం కూడా కట్టడాలు చేస్తాం. ఒకసారి మనం ఆలోచించండి. దీనికి పెట్టే ఖర్చు, కింద పెట్టేటువంటి ఖర్చు పైకి ఉన్నంత ఖర్చు ఉండదు. రాజస్థాన్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో పెద్ద పెద్ద టైల్స్ తీసుకొచ్చి సామాన్ల కోట వెళ్ళి, ఏమంటే ఏదో అంటారు కదా, ర్యాక్ సెరామిక్స్ వెళ్ళి ఎంత ఖర్చు పెడతాడండి డబ్బులు. పైన చూడండి, మనం కట్టే కట్టడాలకి కింద ఎక్కువ పెడతామా పైన ఎక్కువ పెడతాం? మీరు చెప్పండి. ఒక 10,000 20,000 ఇచ్చామనుకోండి, సీలింగ్ చేసేస్తాడు ఈజీగా. లైటింగ్ పెట్టుకుంటాము, ఏసీ ఉండేలా పెట్టుకుంటాం. కింద చూస్తే అన్నిటికన్నా ఎక్కువ రేట్ ఎక్కువ పెట్టి దేనికి పెడతామని అంటే, కానీ ప్రత్యక్ష గుడారంలో దేవుడు కింద దానికి అసలు రేట్ ఏమి పెట్టలేదు, అలాగే వదిలేశాడు. అంత ఎక్కువ ఎక్కడ పెట్టాడనంటే, దాని అర్థం ఏంటో తెలుసా? మీరు పై వైపే చూడండి. మీ చూపు ఎక్కడ ఉండాలి తెలుసండి? పైకే ఉండాలండి. మనంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. మనంతా నేల చూపండి. ఇక్కడే అందుకనే అంటాడు కదా పౌలు కొలసీలికి రాసిన పత్రికలో, మీరు ప్రభుతో కూడా లేపబడినటువంటి వారైతే ఏం చెయ్యాలి? పైనున్న వాటినే వెదకండి. పైన ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు పర సంబంధివి, లోకంతో నీకు పని లేదు, లోకాశలతో నీకు పని లేదు. నువ్వు ఎక్కడో తెలుసా? నువ్వు పర సంబంధివి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడం కోసం పైకప్పు చాలా అవసరం. లోపల పనిచేసేటువంటి వారికి అది భద్రతనిస్తుంది. లోపల ఉన్నటువంటి వారికి అది ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దీని గురించి మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో మనకి ఆదికాండము 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి, చూసారండి? ఇక్కడ ఆలోచించండి. ప్రారంభంలో చూడండి ఎలా ఉంది. ఏం చేశాడంటే, పాపం చేసిన తర్వాత నిత్యముగా చచ్చిపోతామని చెప్పాడు. చావలేదు. పాపం చేశారు. వాళ్ళకి సిగ్గంటే ఏంటో తెలిసింది. ఏదేదో కప్పుకుంటూ వచ్చారు.
వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇలా కాదని ఏం చేశాడనంట? చర్మపు చొక్కాయి. బాగా ఆలోచించండి మీరు. చర్మపు చొక్కాయి వచ్చిందని అంటే ఏంటి దాని అర్థం? ఏదో ఒక జంతువు చర్మం ఎక్కడి నుంచి వస్తుందండి? జంతువు బలవాలి కదండి. ఏమండి మీరు బాగా ఆలోచించండి. చర్మపు చొక్కాయిని ధరింపజేసాడంట. ఈ చర్మాన్ని చూసినప్పుడు లోనంతా కూడా అంటే 2 పొరలు ఉంటాయి. పైన ఏమో నల్లగా కనబడద్ది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎలుగుబంటినో చంపాడు అనుకుందాం. ఎలుగుబంటిని చెప్పాడు, పైన ఎలా ఉంటది? నల్లగా ఉంటుంది. లోన ఎలా ఉంటది చంపింది? ఇందాక చూడండి, ఆ ప్రత్యక్ష గుడారంలో పైనేమో నలుపు పెట్టాడు, సముద్ర వత్సల తోళ్ళు. లోనేం పెట్టాడు? ఈ ముందే అక్కడక్కడో మ్యాచ్ చేసినట్టు అనిపిస్తుందా? మీకు అర్థమవుతుందా? ఎంత అద్భుతం దేవుని యొక్క ప్రణాళిక. బైబిల్ ఎంత గొప్పదనంటే అసలు నిజంగా మనసు పెట్టి చదువుతూ ఉంటుంటే మన జ్ఞానానికి అందదు. ఈ ప్రత్యక్ష గుడారాన్ని పైన నల్లగా లోన ఎర్రగా చేయకముందే ఆదాము చేసిన పాపాన్ని బట్టి దేవుడు ముందుగానే ఒక చర్మాన్ని కప్పాడు. ఇక్కడ ఎలా కప్పాడు? అది పైనుండి చూస్తేనేమో నల్లగా ఉంది, లోన నుంచి చూస్తేనేమో ఎరుపుగా ఉన్నది. బహుశా ఆ జంతువు ఎవరో కాదు, యేసు ప్రభువుకు సాదృశ్యము కావచ్చు. దేవునికి స్తోత్రం చెప్పాలి. దిగంబరత్వంలో ఉన్న మానవునికి దేవుడు ప్రేమ చూపించి ఏం చెప్పాడు? ఒక చర్మపు చొక్కాని చూపించాడు. అది దైవ నిర్ణయం, అది దేవుని యొక్క ఏర్పాటు. మానవ స్వభావం ఎప్పుడూ కూడా ఈ దిగంబరత్వంలోనే కనబడుతూ ఉంటుంది. పాపం చేయడానికి ఎప్పుడు కూడా వేగిరి పడుతూ ఉంటాడు. సరే, ఇప్పుడు రక్షించబడ్డాం, దేవుల్లోనికి వచ్చాం. దేవుల్లోనికి వచ్చినటువంటి మనకి దేవాలయముగా, దేవుని సంఘముగా, క్రీస్తు శరీరముగా, ఆయన కట్టడముగా ఉన్నటువంటి దేవుని యొక్క పని మన పట్ల ఎలా ఉందో మరొక మాట చెప్పాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం 1వ వచనం మంచి మాట కనిపిస్తుంది. కనబడేను, బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయం సింహాసనమందు ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన చొక్కాయి అంచులు, చూసారండి, చొక్కాయి అంచులు దేవాలయమును. దాని అర్థం ఏంటో తెలుసా? రక్షించబడినటువంటి మనిషిని చొక్కాయి అంచుల ద్వారా దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి దీన్ని ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు. ఇదే క్రమాన్ని ఆ రోజు ఆదాము పాపం చేసినప్పుడు ఆ పాపానికి బదులుగా ఒక జంతువును చంపి ఎవరు ఒక చర్మాన్ని కప్పినటువంటి దేవుడు ఇప్పుడు దీన్ని ప్రత్యక్ష గుడారంగా వచ్చినప్పటికీ అదే విషయాన్ని మ్యాచ్ చేసి చెప్తున్నాడు. ఇక్కడ ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు తోలు. ఎర్ర రంగు దేనికి సాదృశ్యం అని అంటే రక్తానికి సాదృశ్యం. మన అందరికీ తెలిసే. పొట్టేలు దేనికి సాదృశ్యం చెప్పండి? చెప్పారు, బాగానే చెప్పారు మీరు. పొట్టేలు దేనికి సాదృశ్యం? ఏమండి? యేసు ప్రభుకి సాదృశ్యం. ఈ విషయాన్ని గమనించాలి. ఇది మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పాడు అంటే ఆ మొట్టమొదటి విషయాన్ని కూడా మనం ఆలోచించి చూడగలిగితే దేవుడు ఎంత అద్భుతంగా ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 22వ అధ్యాయము 13వ వచనం. ఆది కాండము 22వ అధ్యాయము. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకున్న, మళ్ళీ చూడండి అక్కడ ఎలా ఉందో. ఏం చేస్తానంట? బాగా అర్థం చేయాలి. ఏం చేశాడు? కన్నులెత్తి చూడ. పైన అన్ని పైనే. ప్రత్యక్ష గుడారంలో ఎర్ర రంగు ఎక్కడుంది? పైన ఉంది. ఎర్ర రంగు చర్మము చొక్కా తగిలించినప్పుడు ఎక్కడుంది? పైకి ఉంది. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఎక్కడ చూస్తే, పైకి చూస్తే ఏముందంట?
కొమ్ములు తగిన పొట్టేలు. పొట్టేలు అంటే గుర్తుంది కదా, రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. బాగా గమనించాలి. పైకప్పు కన్నులెత్తి చూడగా అనేటువంటి మాట బాగా ఆలోచించాలి. ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం మరో గుంపు గురించి చెప్తున్నాడు. ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం. తన పని వారితో, అంటే ఇక్కడ ఇంకో గుంపు ఉంది. ఆ గుంపు ఏం చేస్తుందో తెలుసా? వారి దగ్గర ఒక జంతువు కూడా ఉంది, దాని పేరు గాడిద అని పెట్టాడు. వారు కొండ కింద ఉన్నారు, వారికి కన్నులెత్తి చూసే అనుభవము లేదు. ఒక గుంపు ఏమో పైన ఉన్నారంట, ఒక గుంపు ఏమో కింద ఉన్నారంట. వారు చూస్తే ఏం కనబడిందంట? గాడిద కనబడింది. రెండో గుంపు పైన ఉన్నారు, పైకెత్తితే ఏం కనబడింది? పొట్టేలు కనబడింది. చూసారా ఎంత వ్యత్యాసమో? మీరు ఈ మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి, మీరు బాగా అర్థం చేసుకునే పిల్లలని ఈ కష్టమైందే నేను తీసుకున్నాను. మీరు బాగా ఆలోచించండి. పైన ఏం పెట్టాడో చూడండి, ఎరుపు అనే విషయాన్ని పెట్టాడు. మీరు పరసంబంధులు, మీరు పైనున్న వాటినే చూడాలి. ఎరుపు అనేది ఆదాము పాపం చేసిన దగ్గర నుండి దేవుడు ఒక ఆత్మీయమైన పాఠాన్ని నేర్పడం కోసం, పైన ఉన్నటువంటి విషయాన్ని నేర్పించడం కోసం ప్రత్యక్ష గుడారంలో కూడా పైన సముద్ర వత్సల తోలు పెట్టి, రెండవ పొరలో ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోలు పెట్టాడు. ఇవన్నీ పైకి చూచినప్పుడల్లా కూడా మనకి ఏం కనబడుతుందనంటే యేసు ప్రభు యొక్క రక్తము మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. రెండు గుంపులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కన్నులెత్తి చూచే గుంపు, రెండవది కొండ కింద ఉన్నట్టు గుంపు. పైన ఉన్నటువంటి వారికి పొట్టేలు కనబడింది, కింద ఉన్నటువంటి వారికి గాడిద కనిపించింది. ఇప్పుడు ఒక 5 విషయాలు మీకు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఆలస్యమైంది రావటం, మీ టైం నేను పాడు చేయను. పైకెత్తి చూచినటువంటి వారి అనుభవం ఎంత ధన్యకరంగా ఉంటుందో ఒక 5 విషయాలు చెప్పి నేను వెంటనే ముగించి నేను వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. మొదటిది మనం చూద్దాం. 5 విషయాల్లో మొదటిది మరలా అదే 13వ అధ్యాయం 14వ వచనం. ఇదేనండి ఆదికాండం. ఇడిచి యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి చూసారండి, ఎంత బాగా చెప్పాడు. అబ్రహాముతో దేవుడు అన్నాడు. ఈ మాట మీరు బాగా వినాలి. అబ్రహాముతో దేవుడు అంటున్నటువంటి మాట, ఇదిగో నీ కన్నులెత్తి. లోతు ఉన్నాడండి. లోతు ఎవరో తెలుసు కదా మీకు. అబ్రహాముకి లోతు ఏమవుతాడు? ఏమంటే అబ్రహాము లోతుకున్నటువంటి రిలేషన్ మీకు తెలుసా? బంధుత్వం తెలుసా? వీళ్ళిద్దరి గురించి ఒకసారి ఆలోచించండి. లోతు ఎలాంటివాడనంటే దేవుడు చెప్పేంత వరకు ఆగడండి. లోతు స్వభావం ఎలాంటిదంటే దేవుడు చెప్పేంత వరకు ఆగడం. తనకు తాను సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, సొంత ఆలోచనలు చేస్తాడు. దేవుడు చెప్పేంత వరకు ఆగడు. చూడండి ఆ మాట 13వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. 13వ అధ్యాయం చూసారా? లోతు తన కన్నులెత్తి. ఇందాకేమన్నాడు అబ్రహాము? బాగా గమనించాలి మీరు. లోతు తన కన్నులెత్తి, తనకు తానుగానే. ఇందాక అబ్రహాము యెహోవా. అది తేడా గమనించారా? అబ్రహామునికి ఎవరు చెప్తున్నారు కన్నులెత్తమని? దేవుడు చెప్పాడు. లోతుకి ఎవరు చెప్పారు కన్నులెత్తమని? ఎవరు చెప్పలేదు. గమనించాలి, వ్యత్యాసం మీరు గమనించాలి. ఆయనకు దేవుడు చెప్తున్నాడు అబ్రహాముకి. అబ్రహాము దేవునికి ఎంత సరెండర్ అయిపోయాడో చూడండి. ఆయన చెప్తేనే చేస్తాడు. మనందరం ఎలా అయిపోయామో తెలుసండి, సొంత నిర్ణయాలండి. పూర్తిగా దేవుని మీద ఆధారపడమండి. కొంత లోకం, కొంత దేవుడు. కొంత లోకము, కొంత తేడా గమనించారా? ఎవరి కన్నులు ఎత్తమన్నారు? దేవుడు కన్నులు ఎత్తమన్నాడు. ఈయన సొంతగా కన్నులు ఎత్తాడండి. చూడండి, సొంతగా జరిగితే ఏం జరుగుతుందో చూడండి. కన్నులు ఎత్తి చూచాడు. నా వైపు చూస్తున్నారా? ఏం కనబడిందంటే యోర్దాన్ కనబడిందండి. భలే ఉంది యోర్దాన్. ఇంకేంటది? సొదొమ గొమొర్రా కనబడింది. భలే ఉన్నారు మనుషులు. ఎంత పచ్చగా ఉందో, ఎంత అందంగా ఉందో. ఈ మనుషులు ఎంత అందంగా ఉన్నారు, భలే ఉన్నారు. ఆగితే దేవుడే చెప్పి కన్నులెత్తి ఎక్కడికి వెళ్ళాలో చెప్పేవాడు. కానీ ఈ లోపల ఏం చేశాడు తెలుసా? లోతు
కంగారు పడి నాకు ఈ అవకాశం అబ్రహాం ఇచ్చాడు గనక అని తనకు తాను కనులెత్తి ఏం సెలెక్ట్ చేసుకున్నాడంట? యోర్దాను. చాలా బాగుంది, నీటి ప్రవాహం ఉంది, మంచి నీళ్ళు ఉన్నాయి, అందమైన మనుషులు ఉన్నారు, అన్నీ దొరుకుతున్నాయి కనుక అక్కడికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అడ్వాన్స్ అయిపోయి వాళ్ళల్లో ఒకడైపోయి వాళ్ళ గమిని దగ్గర కూర్చుండి వాళ్ళందరికీ సలహాలు ఇవ్వటం. ఏమంటే ఒక ఊరు పెద్ద అయిపోయాడండి ఈయన. ఏమైపోయాడు? మేనేజ్మెంట్ నేర్చుకున్నాడు. దీని పెద్ద ఆధిక్యత అనుకున్నాడు. చాలా మంది అలా అనుకుంటారు, చిన్న చిన్న వాటిని చూసి పెద్ద ఆధిక్యత అని విర్రవీగిపోతా ఉంటారు. సరే ఒక రోజు దేవుడు వచ్చాడు, అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. ఒక ఆయన అక్కడ ఉన్నాడు, ఇద్దరేమో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, అర్జెంటుగా ఇక్కడి నుంచి నువ్వు పారిపో. అబ్రహాంకి ఏం టెన్షన్ లేదు అక్కడ. అబ్రహాం చాలా ఫ్రీగా ఉన్నాడు. వచ్చారు, భోజనం పెట్టాడు, వంటలు చేశాడు, అన్ని తయారు చేశాడు. అంతా చేసిన తర్వాత రిలాక్స్డ్గా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారయ్యా? లోతు దగ్గరికి వెళ్తున్నాం, యోర్దాన్ దగ్గరికి వెళ్తున్నాం. అమ్మో అక్కడ మా వాడు ఉన్నాడు, ఒకవేళ 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 30 ఉంటే అందరినీ బేరమాడుతూ వచ్చాడు, మేము చూసుకుంటాంలే అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బయలుదేరారండి. భార్య, ఆయన, కుమార్తెలు బయలుదేరారు. చూడండి, వీళ్ళు బాగా యోర్దాన్కి అటాచ్డ్ అయిపోయింది. భార్య ఏం చేసిందో తెలుసండి మీకు? ఏం చేసిందో తెలుసు కదా? కరెక్ట్. ఏమైందండి? జాగ్రత్త. ఎప్పుడు కూడా దేవుడు కన్నులెట్టకుండా మీరెత్తే ప్రయత్నం చేశారా? భార్య ఏమైంది? సరే, రెండోది, వెళ్ళిపోతున్నారు ముందుకి. వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అన్నాడు, అదిగో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు అని చెప్పాడండి. లోతు ఎలాంటి స్వభావం అని చెప్పాను? సొంత నిర్ణయం. దేవుడు చెప్పేదాకా ఆగడు. దేవుడు ఇప్పుడు చెప్పాడు ఎక్కడికి వెళ్ళమని, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి. ఈయనేమంటాడు? అమ్మో అక్కడికి వెళ్ళే లోపు ఏదన్నా అయిపోతానేమో, ఇదిగో ఈ ప్రాంతం దగ్గరలో ఉందని వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. చూడండి, లోతుకి అబ్రాహాముకున్న వ్యత్యాసం మీరు గమనించాలి. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిస్థితి మీకు తెలుసా? దేవుని చిత్తము కాకుండా తన సొంత ఆలోచన చేసి తన సొంత నిర్ణయం చేసుకోవడం వల్ల ఈ లోకానికి భయంకరమైనటువంటి 2 రకాల వ్యక్తులు వచ్చారు. ఆ పేర్లు మీకు తెలుసు నాకన్నా. మొదటి కొడుకు, రెండవ వాడు. చెప్పట్లేదు ఎవరు? ఇప్పుడు ఉన్నాయి ఆ దేశాలు. ఎవరండి? పాపం చేయగా అమ్మోనీయులు, ఇంకోటి చాలా మంచి ఉంటారా మీరు. అమ్మోనీయులు, మోయాబీయులు. ఎవరి ద్వారా కలిగారు మీ అందరికీ తెలుసు. సొంతగా కన్నులెత్తే నిర్ణయం తీసుకుంటే జరిగేటువంటి ప్రమాదం, జరిగేటువంటి ముంపు ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి. కానీ అబ్రహాం ఏం చేశాడంట? మరలా చెప్తున్నాను నేను, ఇదిగో నీ కన్నులెత్తి. అబ్రహాం ఏం చేశాడనంట? మొదటిగా ఉత్తరి తట్టు చూచాడంట. ఎక్కడ చూచాడు? ఉత్తర తట్టు చూచాడు. అందరూ అనండి, ఉత్తర తట్టు చూచాడు. అబ్రహాముకున్న అలవాటు చూడండి. ఎటు చూచాడంట? కన్నులెత్తి ఉత్తర తట్టు చూచాడు. ఉత్తరాన్ని ఏముంది చెప్పండి మీరు? ఉత్తరాన్ని చూచాడు అని బైబిల్లో ప్రతిదానికి అర్థం ఉంది. ఉత్తర అన్న ఏముంది? అబ్రహాము దేన్ని చూస్తున్నాడు, లోతు దేన్ని చూచాడు. ఉత్తరం ఏముంది చెప్తారా? చూడండి వాక్యంలో ఏం చెప్తుంది. వాక్యానికి వాక్యమే చెప్పాలి. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 2వ వచనం. 48:2 త్వరగా. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన, అబ్బా ఎంత మంచి మాట అండి. ఉత్తరము దిక్కున ఏముందంట? సియోను పర్వతం, అంటే అది దేవుడు ఉండే స్థలము. అబ్రహాం ఎటు చూశాడు చూడండి. అబ్రహాం ఎటు చూచాడు? నా మాట వింటున్నారా? కొంచెం కష్టంగా ఉంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి, తేలిగ్గా ఉంటుంది. ఎటు చూచాడు? ఉత్తర దిక్కును చూచాడు. ఉత్తరాన్ని చూడడానికి కారణం ఏంటో తెలిసి అక్కడ క్లియర్గా చెప్పాడు. చూడండి ఆ మాటలో ఏముందనంట? ఏముంది చెప్పండి? సియోను పట్టణమైన దేవుని యొక్క యెరూషలేముందంట. అది దేవుని నివాసం, అది దేవుని యొక్క సింహాసనం. అబ్రహాము ప్రారంభములోనే దేవుణ్ణి చూడగలిగాడు. కన్నులెత్తి చూడమన్నవాడు అనుభవం ఈ విధంగా ఉంటుంది. లోతు ఏం చేశాడనంటే కన్నులెత్తమని చెప్పకుండానే సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఎంత నష్టం వచ్చిందో తెలుసా?
భార్యను పోగొట్టుకున్నాడు, 2 కుమార్తెల వల్ల నష్టం వచ్చింది, అల్లుళ్ళు ఏమయ్యారు నీకు తెలుసా? ఇన్ని ఇబ్బందులు జరిగినాయి. ఇది రెండవది. పడమర ఏముంది చూద్దాం. పడమర ఏముంది? 50వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని పిలుచుచున్నాడు. అబ్బా, ఎంత మంచి మాట! భూనివాసులను రమ్మని పిలుచుచున్నాడు. 103వ కీర్తన 12వ వచనం అంటాడు, అతిక్రమములకు మనలను దూరముగా చేసి ఉన్నాడు. అతిక్రమం దూరము చేయబడినటువంటి ప్రజలు ఉన్నారంట అక్కడ. ఎక్కడ? ఉత్తరాన్నేమో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దేవుని సింహాసనం ఉంది. రెండోది ఏం చూచాము? పడమర చూచాము. పడమర ఎవరున్నారో తెలుసా? దేవుని రక్తము చేత కడగబడిన ప్రజలు ఉన్నారంట. అంటే దేంతో సహవాసం? దేవుని పిల్లలతో. హలో చెక్. హలో, 2 పాయింట్ అర్థమైందా? మరలా నేను చెప్తున్నాను. 103:12 ఎంత దూరమో మన అతిక్రమములను అంత దూరము చేసి ఉన్నాడు. అంటే అతిక్రమము దూరము చేయబడిన ప్రజలు ఉన్నారు. రక్తము ద్వారా కడగబడినటువంటి ప్రజలు ఉన్నారు. దేవుని సంఘమైన ప్రజలు ఉన్నారు. అబ్రహాము కన్ను ఎక్కడుందనంటే దేవుని వైపు ఉంది. అనగా ఏ దిక్కు? మొదటి దిక్కు ఏ దిక్కు అని చెప్పాను? పడమర దిక్కుల్లో ఎవరున్నారు? దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. రక్తము చేత కడగబడినటువంటి వారు ఉన్నారు. ఇది విషయం అండి. మొదటి విషయం, అబ్రహాము తన కన్నులెత్తి చూడగా. అర్థమైంది కదా? కన్నులెత్తి చూడడం వల్ల అన్ని ఆశీర్వాదాలే. దేవుని చూడగలిగాడు, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ లోతు తన సొంత నిర్ణయం తీసుకున్నాడు, అన్నీ నష్టపోయాడు. మనిషి ఒక్కడే మిగిలాడు. నీతిమంతుడని పేరు తెచ్చుకున్నాడు, కానీ భార్యను కోల్పోయాడు. 2 పిల్లలను నాశనం చేసుకున్నాడు, అల్లుల్ని పోగొట్టుకున్నాడు. మొత్తం కోల్పోయినటువంటి సందర్భం. రెండవది చూద్దాం. రెండవది 15వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం అన్ని తీసుకుని వచ్చి నువ్వు ఆకాశము వైపు తేరి చూచి. ఎవరిని అంటున్నాడు? అబ్రహాంతో ఎవరు అంటున్నారండి? దేవుడు అంటున్నాడండి. తేరి చూచి, మూల భాషలో కన్నులెత్తి. ఆయన ఎత్తమనే వరకు ఎత్తడండి ఈయన. ఆయన కన్నులు ఎత్తమనేంత వరకు ఎత్తడండి ఈయన. ఎవరు చెప్పండి అందరూ? అబ్రహాము కన్నులెత్తి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే. అది అక్కడ 2 అలంకార ప్రాయాలు వాడాడండి. 2 విషయాలు చెప్పాడండి. ఒకటి ఏంటంటే ఇసుక రేణువులు. అందరూ చెప్పండి. 2 చూపించాడు. పైకి ఒకసారి చూచాడు, కిందకు ఒకసారి చూడు. కింద ఏముంటాయి? ఇసుక రేణువులు ఉన్నాయి. ఇసుక రేణువులు లెక్కించగలమా? లెక్కించలేము. ఇసుక రేణువు దేనికి గుర్తు చేస్తున్నావు తెలుసా? పగటి కాలాన్ని జ్ఞాపకం చేసేది ఇసుక రేణువులు. రెండవది ఏంటి అన్నాడు? పైకి చూడు, ఏం కనబడతాయి? నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు ఎప్పుడు కనబడతాయి? రాత్రి మాత్రమే కనిపిస్తాయి. రాత్రిని జ్ఞాపకం చేసేది ఏంటి? ఈ నక్షత్రాలు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అని ఉంది. పైకి చూశాడు కనుక ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో తెలుసా? ఏమన్నాడు తెలుసా? పైకి చూచావు అబ్రహాము? పైకి చూచా కదా, ఇదిగో నీ నుండి వచ్చేటువంటి పిల్లలు, నీ నుండి వచ్చేటువంటి గర్భవాసం నేను ఎంత ఆస్వాదిస్తానో తెలుసా? ఆకాశ నక్షత్రాలను ఒక మనిషి ఎలా లెక్కించలేడో, లెక్కించలేనటువంటి ఒక గొప్ప జనసమూహంగా నేను నీ పిల్లలను తయారు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్తాను. పైకి చూడడం నేర్చుకున్నావా? ఆశీర్వాదం. కిందకు చూడడం నేర్చుకున్నావా? గాడిదలాగా నీ జీవితం నాశనం. ఎవరిలాగా? లోతులాగా. సొంత నిర్ణయం తీసుకోవద్దు. దేవుని పాద సన్నిధిలో గడుపు. సమాధానం వచ్చేంత వరకు ఆగి చూడు. దేవుడు మాట్లాడట్లేదని, దేవుడు జవాబు ఇవ్వట్లేదని, దేవుడు పట్టించుకోవట్లేదని సొంత నిర్ణయాలు చేసావా, నువ్వు నష్టపోవాల్సి వస్తుంది తీవ్రంగా.
అబ్రహాము ఎంత కష్టం వచ్చినా ఆగుతాడు, స్వరం వింటాడు, దేవుని మాట వింటాడు. దేవుడు వచ్చి అంటాడు, నువ్వు పైకి చూడు. అన్నిసార్లు పైకే. ఇందాకేమన్నాడు? పైకి చూడు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి, నువ్వు తేరి చూచి, మూల భాషలో కన్నులెత్తి. అమ్మా, కన్నులెత్తే ప్రయత్నం చేద్దాం. మూలమాకి మీరు మర్చిపోకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏముంది? శోధనలను, ఈ అనుభవంలోకి వచ్చినటువంటి వాడు శోధని ఆటోమేటిక్ గా జయించేస్తాడు. క్రైస్తవ జీవితం బాధలు కాదు, క్రైస్తవ జీవితం శ్రమలు కాదు, క్రైస్తవ జీవితం నిందలు కాదు, క్రైస్తవ జీవితం రంగులమయం. అందుకని అక్కడ ఏం పెట్టాడనంటే నేల, ధూమ్ర, రక్తవర్ణం అని చెప్పాడు. పైగా లోనకి వెళితే ఎర్ర రంగు వేసిన పొట్టేలుతో, అంత రంగులే. క్రైస్తవ జీవితం ఒక అద్భుతంగా మలిచాడు. ఈ సత్యాన్ని రెండో విషయంలో చెప్పాడు. మూడవది చూద్దాం. మూడవది ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. మళ్ళీ చూడండి, ఇది ఎన్నోదండి చెప్పాలండి? అన్నిసార్లు చూడండి ఎలా ఉందో. మూడవసారి కన్నులెత్తి చదవండమ్మా. చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి, అతడు అది చూసారండి, కన్నులెత్తి ఓ స్థలాన్ని చూచాడు. మొదటిది కన్నులెత్తి వాగ్దానాలను చూచాడు. రెండవది, మొదటిది ఏం చూచాడు? మొదటి మాట ఒక స్థలాన్ని చూచాడు. రెండవది ఇప్పుడే చెప్పాను, ఏం చూచాడు? వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? ఇసుక రేణువులు, ఆకాశ నక్షత్రాలు. మూడవది ఏంటంటే కన్నులెత్తి ముగ్గురు వ్యక్తులు తన ఎదుట నిలవబడి ఉండడం చూచాడనంట. నిలవబడి ఉండడం చూచాడు. బాగా ఆలోచించాలి, బాగా ఆలోచించాలి ఈ మాట. పైకి మాత్రమే చూచాడు. వచ్చిన వారు ఆకలితో వచ్చారేమో, దాహంతో వచ్చారేమో, పరిగెత్తుకుని వెళ్ళాడంట. వారు అక్కడితో ఏంటో తెలుసుకున్నాడంట. వారి నిమిత్తం ఆయనే వెళ్ళాడంట. బహుశా చూడండి, ఒకవేళ నేనేమనుకుంటానంటే ఏ పని వాడినో పంపించుంటా. ఆయన దగ్గర పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? 316 316 బైబిల్లో ఉంది, ఖచ్చితంగా ఉంది ఆ పేరు. 300 పైబడి ఉన్నారంట. ఎవరు? పనివాళ్ళు 300 మంది. మనకు పని మనిషి ఉంటేనే ఎన్ని చెప్తాం వాడికి పనులు, అవునా కదా? అది ఇద్దరుంటే మనకి ఎవరన్నా ఇద్దరు పని మనుషులు ఉన్న మనుషులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ముగ్గురు, నలుగురు. అబ్రాహాంకి ఎంతమంది పని మనుషులు తెలుసా? 300 పైబడి ఉన్నారండి. ఈ 300 పైబడినటువంటి వారిని పిలిచి, ఇదిగో నా దగ్గరికి ముగ్గురు మనుషులు వచ్చారు, వీళ్ళకి మంచి భోజనం పెట్టాలి, ఆకలితో ఉన్నారు, దాహంతో ఉన్నారని ఏం చేశాడో తెలుసా? ఈ పని వాళ్ళల్లో ఎవ్వరికీ పని అప్పగించలేదు. ఒకవేళ వీరు వెళ్ళారంటే ఏ కుంటిదాన్ని తీసుకొస్తారో, ఏ గొర్రెని తీసుకొస్తారో, ఏ ఆరోగ్యం లేని తీసుకుని వస్తారని ఎవరు వెళ్ళారంట? అబ్రహామే వెళ్ళాడు. ఎంత గొప్ప విషయం! వచ్చిన వారి ఆకలి తీర్చాడు. వచ్చినటువంటి వారి ఆకలిని తీర్చాడు. వాళ్ళేం చేశారు తెలుసా? అబ్రహాం ఆకలి వారు తీర్చారు. ఏంటి అబ్రహాం ఆకలి? అబ్రహాం బాధ ఏంటి చెప్పండి? అప్పటికి అబ్రహాం బాధ ఏంటి? పిల్లల కోసం ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అతని యొక్క సమస్య ఏంటనంటే పిల్లలు ఇచ్చేటువంటి బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు. మొదట దేవుని దగ్గరికి మనం పరిగెడితే దేవుడు వెంటనే మన అవసరతను తీర్చడానికి ఆయన వస్తాడు. ఆయనే సెలెక్ట్ చేశాడు కొరుకున్నటువంటి దూడను, ఆయనే సెలెక్ట్ చేశాడు అన్ని కూడా. తర్వాత దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. దేవుని కొరకు నువ్వు ఏం సెలెక్ట్ చేసావు ఆలోచించు ఒకసారి. దేవుని కొరకు నువ్వేమి ఏర్పాటు చేసావు ఒకసారి ఆలోచించు. ఇది మూడవది కూడా కన్నులెత్తి ఏం చూచాడు? కన్నులెత్తి ఏం చూచాడు? ముగ్గురు వ్యక్తులను చూచాడంట. ముగ్గురు వ్యక్తులు ఎవరో చెప్పండి? ముగ్గురు వ్యక్తులు ఎవరంట? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఎందుకు వచ్చారు వీళ్ళు? భోజనం చేయడానికా? ఎందుకు వచ్చారు వీళ్ళు? ఆయనను దీవించడానికి వచ్చారు. వచ్చినటువంటి వారు ఏం చేశారో తెలుసా? అక్కడ నిలబడి ఉన్నారంట. అయ్యా ఆకలితో వచ్చారేమో, దాహంతో వచ్చారేమో, పరిగెత్తుకుని వెళ్ళాడంట.
పని వారికి పని అప్పగించలేదంట. ఆయనే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి వారికి భోజనం పెట్టాడు. ఎప్పుడైతే దేవుని పిల్లలకు భోజనం పెట్టాడో, దాహం తీర్చాడో, వచ్చినటువంటి వారు ఎలా దీవించారనంటే, ఇదిగో మరలా మేము ఇదే టయానికి వస్తాము, నీ చేతిలో ఎవరుంటారు? ఇస్సాకు ఉంటాడు. ఎంత అద్భుతం! ఇది మూడవది. నాలుగవది చూద్దాం. 22వ అధ్యాయం 4వ వచనం. ఆది కాండము. మళ్ళీ చెప్పాడండి. అండి ఎన్నోదండి ఇదండి? 3 అయిపోయినాయండి. 4వ దానికి వచ్చాం. 4వ విషయం కూడా చూడండి ఎలా చెప్తున్నాడు. అబ్రహాము 3వ నాడు కన్నులెత్తి ఆ చోటును చూచి, మీరు గాడితో ఇక్కడే ఉండుడి. చూసారండి ఏమన్నాడు చూడండి. కన్నులెత్తి ఆ చోటును చూచి, పైకి చూచాడంట. వీళ్ళతో ఏమంటున్నాడు? మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. ఇందాకే చెప్పాను నేను. కింద ఉన్న వారు ఏం చేస్తున్నారంట? గాడిద వైపు చూచారంట. పైన ఉన్నవారు దేన్ని చూస్తున్నాడంట? అబ్రహాము పైన ఉన్నటువంటి పొట్టేలు కాదు, కొండను చూచాడంట. పైకి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంట. మొదటిది ఏం చూశాడు చెప్పండి మీరు? మొదటిది ఏం చూచాడు? ఇప్పుడు 4వ విషయంకి వచ్చాను. ఒక స్థలం వైపు చూచాడు, అవునా? రెండవది ఏం చూచాడు? వెరీ గుడ్, బాగా గుర్తు పెట్టుకున్నారా మీరు? వాగ్దానం వైపు చూచాడు. మూడవది దేని వైపు చూచాడు? దేవుని వైపు చూచాడు. వ్యక్తుల వైపు అన్నాడు అక్కడ, అంటే దేవుని వైపు చూచాడు. 4వది దేని వైపు చూస్తున్నాడంటే ఆజ్ఞల వైపు చూస్తున్నాడు. అది దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అబ్రహాము నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్పిన స్థలానికి, నేను వెళ్ళమన్న స్థలానికి. వెళ్ళడలేదా? పైకెత్తి చూచి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. వెళ్ళినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. 4వది వెళ్ళినాడు. ఏం చేశాడో చూద్దాం. 5వది 22వ అధ్యాయం 13వ వచనం. 22వ అధ్యాయం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా కొమ్మలు తగులుకున్న ఒక పొట్టేలు వెనుకు తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి పట్టుకొని మారుగా చూసారండి. ఇప్పుడు పైకి చూసాడు. మళ్ళీ లాస్ట్దే బైబిల్లో అబ్రహాము గురించి పైకి చూచినటువంటి సందర్భాలు ఎన్ని? 5. ఇది ఆఖరిది. ఆఖరి సందర్భంలో పైకి చూస్తే ఏం కనబడింది చెప్పండి? ఇదండి, పొట్టేలు కనబడిందంటే అర్థం రాబోతున్న నజరేయుడైన యేసు ప్రభుకు సాదృశ్యంగా పైకి. నువ్వు పైకి చూడడం నేర్చుకుంటేనే కనబడుద్ది ఇవన్నీ కూడా. ఆయన పైకి చూచాడంట. ఏముందంట పైకి చూడగానే? కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అప్పుడు దాన్ని ఏం చేశాడంట? దహన బలిగా అర్పించాడు. అబ్రహాము పొట్టేలు చూసిన వెంటనే కుమారునికి విడుదల, కుమారుని జీవంలోనికి వచ్చాడు. పొట్టేలులో ఏం చూశాడో తెలుసా? తన కుమారుని యొక్క మరణాన్ని చూచాడు. కత్తి ఎత్తేసాడంట, అంటే ఇచ్చేసినట్టుగానే చెప్పింది వాక్యం. బలి ఇచ్చేసాడనంట. తన సమాధిని చూచాడు. వెంటనే ఆశీర్వాదం చూచాడు. పొట్టేలుని చూచి అబ్రహాము సమస్తము దేవుని వైపు చూడగలిగాడు. మన కన్నులెత్తితే పొట్టేలు కనబడుతుందా? మన కన్నులెత్తుతుంటే ప్రత్యక్ష గుడారములో ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోలు కనబడతా ఉందా? ఆలోచించండి. నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మలచడానికి ఇష్టపడుతున్నాడు. నేను చెప్పినటువంటి మాటలన్నీ మీరు ఇందాక విని ఏమండి, ఎవరైనా మొదటగా నేను చెప్పాను, నేను లాజరును ఒక దరిద్రుడు ఉన్నాడు అన్నారు, నీతిమంతులకు కష్టాలు అన్నారు, నీతిమంతులకు శోధనలు అన్నారు. ఈ శోధనలన్నిటిలో నుండి కూడా దేవుడు మీ అందరికీ ఎలాంటి అనుభవం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంటే, అబ్రహాము కన్నులెత్తి చూస్తే ఎవరు కనిపించారనంట? ఆ పైకెత్తి ఎప్పుడైతే కన్నులెత్తి నువ్వు చూడడం నేర్చుకున్నావో ఇవన్నీ కూడా నీకు ఈ సమస్యలు కనబడవంట. అందుకనే చాలా మంది చెప్తారు, ఏమండి ఈ సమస్య అండి, ప్రార్థన పెట్టండి, ప్రార్థన చేయండి మా గురించి. అంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు అంటే కింద చూస్తున్నావు. నీ చూపు ఎలాంటిది అంటే గాడిద వైపు చూచేటువంటి మనుషుల్లో ఉన్నావు. అబ్రహాము ఎటు చూచాడు? పైకి చూచాడు గనుక ఎన్ని కష్టాలు వచ్చినా భయపడలేదు, ఎన్ని శోధనలు వచ్చినా కంగారు పడలేదు. దేవుని వైపు చూడడం మొదలు పెట్టాడు.
పైనున్నవాడు దేవుడు. నీ ఆటంకాలు, నీ సమస్యలన్నీ కూడా తీసివేయగలిగినటువంటి వాడు నజరేయుడైనటువంటి యేసు ప్రభు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చివరి మాట చూద్దాం. చివరి మాట, లోతు ఈ అనుభవంలోనికి రాలేకపోయాడు. లోతుకి ఎంత నష్టం వచ్చిందో మీరు చూచారు. లోతుకి ఎంత నష్టపోయాడో మనం చూచాము. లోతు ఎంత కంగారు పడిపోయాడో మనం చూచాము. లోతు ఎంత నిందలకు పాలయ్యాడో మనం జ్ఞాపకం చేశాం. ఎప్పుడైతే ఈ అనుభవాలు గుండా, ఈ 5 అనుభవాలు గుండా తన తలను పైకెత్తేటువంటి చూచేటువంటి అనుభవానికి వచ్చాడు. దేవుడు ఇప్పుడు ఏమన్నాడో చూడండి. ఆది కాండము 22వ అధ్యాయం 17వ వచనం. అది ఇప్పుడు చూడండి. నేను నిన్ను, మనందరం ఎందుకు వస్తున్నాం చెప్పండి? మందిరానికి ఎందుకు వస్తాం? ఆశీర్వాదం కోసమేనా? దేవుడిచ్చే దీవెనల కోసమేనా? ఈ ఆశీర్వాదం రావాలంటే ముందుగా అబ్రహాం ఏం చేశాడు? ఎన్నిసార్లు ఎత్తాడు? 5 సార్లు కదా, అన్ని సార్లు ఎత్తాడు చెప్పాలనంటే. తన జీవితం అంతా కూడా అనలేదు. నువ్వు కూడా ఈ అనుభవంలోకి వస్తేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. అర్థమవుతుందండి? నీవు కూడా ఈ అనుభవంలోకి కదా. మనం అందరం కూడా చేసే పొరపాటు ఏంటంటే అన్ని సొంత నిర్ణయాలేనండి. అందుకని ఇప్పటికీ ఎంతో నష్టపోయాం. మనం ఉద్యోగంలో నష్టపోయాం, వ్యాపారంలో నష్టపోయాం, పిల్లల విషయంలో నష్టపోయాం. సొంత నిర్ణయాలు తీసుకున్నాం. మోకరించి ప్రార్థించిన తర్వాత కొంతసేపు అయినా అబ్రహాములాగా నువ్వు దేవుని పాద సన్నిధిలో ఎప్పుడైనా గడిపావా? ప్రశ్న అడుగుతున్నాను నేను. నువ్వు గడపకపోతే మన జీవితం ఎలాంటిది అయిపోతుందో తెలుసా? లోతు లాంటి జీవితం అవుతుంది. నువ్వు గడపగలిగితే ఏమవుతుందో తెలుసు. ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను నిన్ను ఆశీర్వదించి, ఏమన్నాడు చూడండి, ఆకాశ నక్షత్రముల వలెను, ఇసుక వలెను నీ సంతానమును, ఏమన్నాడు? నిత్యముగా. అబ్రహాము నిత్యముగా. ఈ మాట అబ్రహాముకే కాదు, ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్పండి? నిత్యముగా విస్తరింప చేసేదను. నీ జీవితం ఆశీర్వాదకరంగా, నీ జీవితం అందంగా, నీ జీవితం రంగులమయంగా అవ్వాలనంటే అబ్రహాములాగా కన్నులెత్తే చూచే అనుభవంలోనికి రా. నువ్వు రాలేకపోయావా? ప్రత్యక్ష గుడారంలోనికి రాలేకపోయావా? ప్రత్యక్ష గుడారంలో నువ్వు రాగలిగితే నీకు కనబడేది ఏంటో తెలుసా? ఏం కనబడింది? లోనకు రాగానే ఏం కనబడింది? పైకి చూస్తే ఎర్ర రంగు. చూడండి ఏ రంగు వేసాడో. ఎర్ర ఎందుకు వేయాలి? కానీ ఎరుపు ఎందుకు వేయాలి? పైన నలుపు పెట్టినోడు లోన ఎరుపు ఎందుకు వేయాలి? దేనికి సాదృశ్యం అని చెప్పాను? పొట్టేలుకి సాదృశ్యం. రాబోయే దినాల్లో పొట్టేలు ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభువుకి సాదృశ్యం. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? ఆదాము దగ్గరే మొదలు పెట్టాడు. ఆదాము దగ్గర ఎప్పుడైతే పాపం చేశాడో, అతడు చేసిన పాపానికి దేవుడు జ్ఞాపకం చేసుకుని అతన్ని కరుణించాలని ఒక జంతువు వధింపజేశాడో, అప్పుడు నుండి ఈ రక్తము, ఈ తోలు, ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అది ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుని వచ్చాడంటే ప్రత్యక్ష గుడారంలో తీసుకుని వచ్చాడు. తర్వాత ఎక్కడికి తీసుకుని వచ్చాడనంటే దానికన్నా ముందుగా అబ్రహాము ద్వారా ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ వచ్చాడు. ఆ ఎరుపు ఎవరో కాదు, నజరేయుడైన యేసు ప్రభువే. ప్రతిసారి కన్నులెత్తాడు, అందుకని ఆశీర్వాదంలోనికి వచ్చాడు. మరలా చెప్తున్నాను, క్రైస్తవ జీవితం ఎప్పటికీ శాపము కానే కాదు. అది రంగుల వయం. అద్భుతం. అది దాన్ని ఆపరేట్ చేసుకుంటే అనుభవించగలుగుతాం. సరిగ్గా ఆపరేట్ చేయకపోతే ఎందుకు వచ్చిన జీవితం రా బాబు, దేవుణ్ణి నమ్ముకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, అన్ని కష్టాలే, అన్ని శోధనలే అని రోజు కురుంగిపోయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు అబ్రహాము లాంటి అనుభవంలోనికి రావాలి. ఇందాక మనం చదువుకున్నటువంటి పాఠాలను చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదవండి. శోధనను సహించువాడు. ఇప్పుడు చెప్పండి, శోధన సహిందామా లేదా? అబ్రహాం శోధన వచ్చిందా లేదా? సహించాడా లేదా? ఎన్ని శోధనలు వచ్చినాయో తెలుసా? కుటుంబాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు. దేవుడు అన్నాడు, నీకు బాగా ఇష్టమైన కొడుకును నాకు బలి ఇచ్చేయమన్నాడు. భార్యతో చెప్పాడు ఎక్కడన్నా? వాక్యం ఉందా అమ్మ? శారమ్మతో చెప్పాడా? శారమ్మతో చెప్పుంటే నిజంగా ఆపేసినండి. శారమ్మతో నిజంగా ఆ రోజు అబ్రహాము చెప్పుంటే ఏం చేసినో తెలుసా? ఇంత చక్కగా ఎదుగుతున్నటువంటి కుమారుణ్ణి దేవుడు బలిమ్మంటాడా అని ఏదో గొడవ పెట్టి ఆపేస్తున్నావు. అందుకని ఏం చేశాడు తెలుసా? భార్యతో ఒక్క మాట కూడా చెప్పలేదు.
ఆ కష్టం ఏదో తన అనుభవించాడు. ఆ కర్రలు ఆ కట్టెలు కుమారుడి చేత మోయించాడు. చాలా దూరం వెళ్ళారు. పనివారిని కూడా కిందనే ఉండమన్నాడు. ఆయన మాత్రమే పైకి వెళ్ళినటువంటి అనుభవం. శోధనలు సహించువాడు. చదవండి. ధన్యుడు శోధనను నిలిచిన వాడై ప్రేమించు వారికి వాగ్దానము చేసిన. చూసారండి ఏమి ఇచ్చాడండి? అదేనండి, సహిస్తే జీవకిరీటం అండి. సహిస్తే జీవకిరీటం అండి. జీవకిరీటం ఎలా వస్తుందో తెలుసండి? సహిస్తే వస్తుందండి. సహనం కూడా ఎలా వస్తుందో తెలుసా? పైకి చూస్తే సహనం వస్తుందండి, కిందకి చూస్తే సహనం ఉండదండి. మళ్ళీ సహనంలో కూడా ఎంత అద్భుతం చేశాడో చూడండి. పైకి చూచిన వాడికే సహనం, కింద చూచిన వాడికి సహనం ఉండదు. ఎంత మంచి మాట! ఎక్కడ తీసుకెళ్తాడంట? దేవుని రాజ్యంలోనికి మళ్ళీ అందరినీ తీసుకుని వెళ్తాడంట. తర్వాత మాట, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక. ఎవడైనను శోధింపబడినప్పుడు. చూసారండి, ఎవరిని శోధించడంటండి. మన దేవుడు ఎంత గొప్పడు దాన్ని. మన అందరూ ఏమనుకుంటున్నా తెలియ, నీ శోధనలేండి బాబు, దేవుడు పెట్టాడని దేవుడి మీద పెట్టేస్తాం మనం. దేవుడు ఎవరిని శోధించడంట. దేవుడు చేసే పని ఏంటో తెలుసండి? పరీక్ష పెడతాడంటే. శోధన వేరు, పరీక్ష వేరండి. గతంలో చెప్పాను నేను, పరీక్ష మాస్టర్ అన్ని చెప్తాడండి. పిల్లోడికి దగ్గరికి కూర్చోబెట్టుకుని అన్ని పాఠాలు నేర్పుతాడు. ఒరే ఈ లెక్క ఎలా ఉంటుంది, ఈ సైన్స్ ఎలా ఉంటుంది, అన్ని చెప్పి 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 పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టిన రోజున మాస్టర్ అక్కడే ఉంటాడు. పాఠం చెప్పిన మాస్టర్ పిల్లోడు పరీక్ష రాస్తూ ఉంటాడు. వీడికి ఏదో అనుమానం వచ్చి మాస్టర్ ఇంక చూస్తాడు, చెప్తాడేమని. మాస్టర్ చెప్పడం. ఆ రోజు చూడండి ఎంత టైట్గా ఉంటాడు మాస్టర్. చదువుకున్నారా స్కూల్లో? మాస్టర్ కోపం వస్తుంది. అరే ఈ ప్రశ్న నేను చెప్పానే, వీడు కూడా నాకు ఆన్సర్ చెప్పాడే, నన్ను బట్టి వేసి అన్నీ చెప్పేశాడే, ఈ రోజు ఇలా చూస్తున్నాడు ఏంటి వీడు అని అనుకుంటాడు. ఎందుకో తెలుసా? మాట్లాడ్డా రోజు. ఎందుకు మాట్లాడ్డా తెలుసా? నేను చెప్పాను వీడికి, వీడికి నేను నేర్పించాను, వీడికి బోధించాను. వీడు రాయకుండా నా ముఖం ఇంకా చూస్తున్నాడు. దేవుడు కూడా అంతే. నీ కష్టాలు వచ్చినప్పుడు మాట్లాడ్డు, పక్కనే ఉంటాడు. పరీక్ష పెట్టినప్పుడు అలాగే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. నువ్వు పైకి ఎత్తేదాకా చూస్తాడు. ఎంతవరకు ఎత్తాడు చూస్తాడో తెలుసా? వీడు పైకి ఎత్తుతాడా, కిందకు చూస్తాడా? వీడు కన్నులు పైకి ఎత్తుతాడా, అబ్రహాములాగా కిందకు చూస్తాడా? మనందరం కిందకు చూసేసాం. అందుకని ఏమంటున్నావు తెలుసా? దేవుడు చూసారా ఎన్ని పరీక్షలు పెట్టాడో, ఎన్ని శోధనలు పెట్టాడో. దేవుడు ఏం చేశాడండి? అన్ని ఆయన వల్ల వచ్చినాయండి. ఆ ప్రభువుని నమ్ముకున్న ఏమొచ్చిందండి అని చెప్తారు కొంతమంది సాక్ష్యాలు. నో నో నో, ఆయన ఎప్పుడు కూడా ఏం చేయడంట? ఏం చేయడంట? శోధించడు. శోధించేవాడు ఎవడో తెలుసా? ఒకడు ఉన్నాడు, సాతానే శోధిస్తాడు. సాతాను రెచ్చగొడతా ఉంటాడు. చేసిన పాపాన్ని మరలా చేయిస్తూ ఉంటాడు, చేసిన పాపాన్ని మరలా చూపిస్తూ ఉంటాడు. వాడి నైజం అది. ఆయన ఇప్పుడు అలా చేయడంట. తర్వాత ముగిందాం. స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి. చూసారండి, స్వకీయమైన దురాశ. లోతు గురించి చెప్పాము ఇందాక. ఏంటది? స్వకీయమైన దురాశ. సమస్య ఎక్కడ వచ్చిందంటే అబ్రహాము యొక్క పని వారికి వీళ్ళ పని వారికి తేడా వచ్చిందండి, అంతే. ఈ పనివారు ఆ పని వారికి పడట్లేదండి. అప్పుడు ఏమన్నాడు? మన ఇద్దరి మధ్య ఎందుకు వచ్చిన గొడవ, కానీ ఏం చేద్దాం, వెళ్ళిపోను అనగానే ఆయనకిలాగా ఆగాలి. ప్రభు చెప్తాడేమని ఆగలేదు. సొంతగా కన్నులెత్తాడు. యోర్దాను బాగుంది, సొదొమ గొమొర్రా బాగుంది, అన్ని బాగున్నాయి, మనుషులు బాగున్నారు, నీళ్లు ఉన్నాయి, సమృద్ధి ఉంది, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉందని వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. అంతా నష్టం వచ్చింది. చదవండి. అది అసలు విషయం చెప్తున్నాడు చూడండి. దురాశ. బాగా నేర్చుకుందాం ఈ మాట. ఈ ఆట నేర్చుకుని ముగిందాం. దురాశ ఏం చేసిందంట? గర్భం ధరించడం అంటే ఏంటి తెలుసండి? గర్భము ధరించినప్పుడు చిన్న కణం అంటారండి. దాని సైన్స్ లో పేరు ఉంటుంది, జైగోట్ అంటారండి. జైగోట్ అంటే కంటికి కనిపించినటువంటి కణం. ఓ మనిషి ఎలా తయారవుతాడో తెలుసండి? తల్లి గర్భములో మనిషి ఎలా తయారవుతాడంటే ఓ చిన్న కణం కనబడుతుంది. దురాశ కూడా అలాగే ప్రారంభమవుతుంది, చిన్నగా, పెద్దదిగా ఉండదు. అది ఆ దొంగతనం చేద్దామా అని ఆలోచన చిన్నగా, తర్వాత అలవాటు అయిపోద్ది. ఆ పాపం చేద్దామా చిన్నగా. దురాశ గర్భము ధరింపబడి. ఎంత బాగా చెప్పాడో. లోకం ఏమన్నారు తెలుసండి? దురాశ దుఃఖానికి చేయటం తీసిపడేసారండి. అర్థం కాలేదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. లోకము బోధించలేకపోయింది,
లోకము వివరణ ఇవ్వలేకపోయింది. దేనికి? దురాశకి. బైబిల్ చూడండి ఎంత బాగా చెప్పిందో. దురాశ అంటే చిన్న కణములాగా తల్లి గర్భములో పిండములాగా కంటికి కనిపించిన కణములా ప్రారంభమై చూసారండి, పాపమును కనేసిందంట. పాపమును ప్రారంభమైంది, వదిలేశాడు, పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం కనేసిందంటే ఏం డెలివరీ అయిపోయింది 9 నెలలకి? పాపము కనగా మళ్ళీ పాపం పెద్దదయ్యి చూసారండి చివరికి ఎక్కడికి వచ్చేసిందో? చావుకి వచ్చేసిందండి. ఎంత అద్భుతమైన డెఫినేషన్ అండి. దురాశ గర్భము ధరించి పాపము కనేస్తే ఆ కనేసినా కూడా ఇంకా ఊరుకోలేదు, ఇంకా దాన్ని పెంచి పోషిస్తున్నాడు. అలవాటైపోయింది కదా, ఇక దైవ భయం లేదు. ప్రారంభంలోనే దేవుడు అంటే భయం వేసింది, ఇక భయం లేదు. ఇప్పుడు ఏమైపోయిందనంటే చివరికి పరిపక్వం అయిపోయిందంట. ఏమొచ్చేసింది ఇప్పుడు? మరణం వచ్చేసిందంట. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట 12వ వచనంలో ఉన్నటువంటి మాట, 12వ వచనంలో మంచి మాట చెప్పండి, ముగించాను నేను. శోధనలను జయించిన వాడు, లేఖనంలో ఉంది, మీరు అనేక శ్రమలు అనుభవించి పరలోకము వెళ్ళాలి. క్రైస్తవ జీవితం శ్రమలు లేకుండా ఉండదు. అయితే ఈ శ్రమలన్నీ సంతోషంగా మలవబడాలంటే ఎటు చూడాలి? ఈ శోధనలన్నిటినీ కిందను చూచావనుకో ఏమైపోతావు? లోతులాగా అయిపోతావు. అందుకనే ప్రారంభంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, ఏమండి, ఒక జంతువును చంపి ఆ చర్మాన్ని ఆయనకి తీసుకుని వెళ్ళాడు. రెండో అనుభవం ఎక్కడ తీసుకొచ్చాడనంటే అదే పాఠాన్ని అబ్రహాముకి నేర్పించాడు. ఇప్పుడు అబ్రహాము పైకి చూస్తే ఏం కనబడిందనంట? పొట్టేలు కనబడిందంట. పొట్టేలు దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభువు సాదృశ్యం ఉంది. పొట్టేలు రక్తము దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభు యొక్క సాదృశ్యంగా ఉంది. ఈ అనుభవాలన్నీ అయిపోయిన తర్వాత నిర్గమాకాండం వచ్చింది. నిర్గమాకాండం వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు మాతో ఎప్పుడూ ఉండాలి అని అంటే ఆయన అన్నాడు, మీరు ఒక ప్రత్యక్ష గుడారం తయారు చేయండి, ప్రత్యక్ష గుడారంలోనికి మీరు వెళ్ళగానే పైకి చూడండి అన్నాడు. ఎక్కడ చూచారు? పైకి చూచారు. పైకి చూడగానే ఏం కనబడిందంట? అది కూడా పొట్టేలు తోలే. దానికి ఏ రంగు వేయించాడు? ఎర్ర రంగు వేయించాడు. పైన ఏం పెట్టాడు? సముద్ర వత్సల తోలు. సముద్ర వత్సల తోలుకి రంగు వేయమని చెప్పలేదు, చూడడానికి నల్లగానే ఉంది. లోన నుంచి చూస్తే ఎరుపు ఉంది, పైనుంచి చూస్తే నల్లని రంగు కనిపిస్తుంది. ఈ సూచనలన్నీ కూడా నజరేయుడైన యేసు ప్రభుకు సాదృశ్యంగా చూపించాడు. కనుక క్రైస్తవ జీవితం ప్రత్యక్ష గుడారంలో ఎన్ని రంగులు ఉన్నాయని చెప్పాను నేను ఇందాక? 3 రంగులు కనిపించాయి. ఒకటి నీల రంగు దేనికి సాదృశ్యం అని చెప్పాను? పరసంబంధమైనది. రెండవది ధూమ్రం దేనిది? ఉన్నతమైనటువంటి పిలుపు. భలే చెప్తున్నారు మీరు. తర్వాత రక్తవర్ణం దేనికి? పరిశుద్ధమైన పిలుపు. ఇన్ని విషయాల్లో ఉంటూ ఉండగా ఇక రేపు నుంచి మీ పాస్టర్ గారితో కానీ పాస్టమ్మ గారితో కానీ మమ్మల్ని దేవుడు శోధించాడు, ఇన్ని కష్టాలు, ఇన్ని శోధనలు అని మీరు అనకూడదు. ఇక ఎటువైపు చూడాలి ఇప్పుడు చెప్పండి? అబ్రహాం ఎన్నిసార్లు చూచాడు? 5 సార్లు చూచాడు. 5 సార్లు ఎవరు చూడమంటే చూచాడు? లోతు ఎన్నిసార్లు చూచాడు? ఎవరు చూడమంటే చూచాడు? తనకు తాను చూచాడు. ఏం నష్టపోయాడు? భార్య నష్టపోయాడు, పిల్లలు నష్టపోయాడు, అల్లులు నష్టపోయాడు, అంతా నష్టపోయాడు. చరిత్రలో మిగలేదు. అబ్రహాము చరిత్రలో మిగిలిపోయాడు. ఈ రోజు మనం ప్రభునందు నిద్రిస్తే ఎక్కడికి వెళ్తామో తెలుసా? ఎక్కడికి వెళ్తాం? అబ్రహాము రొమ్మునికి వెళ్తాం. అబ్రహాము అంత ఆధిక్యతలోనికి వెళ్ళిపోయాడు. ఈ గొప్ప ధన్యత పరిశుద్ధాత్ముడు నిండుగా మనందరికీ అనుగ్రహించును గాక.